హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంట్లో మేమైతే చేపలు ఎగురైతే చేసామండి. అమ్మ అయితే వచ్చిందండి, మా వారు చేపలు తీసుకొని వచ్చారు. ఎగురైతే చేద్దామని చెప్పానండి. అమ్మని చేయమంటే నేను చెప్తానమ్మా, నువ్వు చెయ్యి, నీకు కూడా వస్తుంది కదా అంది. అమ్మ అయితే ప్రాసెస్ చెప్పిందండి, నేనే చేశాను. ముందుగా అయితే ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రేఖలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అయితే చేప ముక్కల్లో ఉప్పు పసుపు అయితే వేసుకొని మంచిగా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకొని తర్వాత పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలండి. తర్వాత మనం ఆనియన్ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత తీసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులోనే తగినంత కారం అయితే వేసుకోవాలండి. కారాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక పొంగు అయితే రానివ్వాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకొని ఫిష్ పీసెస్ని పక్కన పెట్టుకున్నాం కదండి, అవైతే ఆ కూరలో అయితే ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచిగా క్లాత్ సహాయంతో అటు ఇటు ఒక్కసారి కుదుపుకోవాలండి. గరిటైతే పెట్టకూడదు, ముక్క విరిగిపోతుందంట. మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. కూర అయితే దగ్గరికి పడిందండి. ఇంట్లో చేసుకున్న మసాలా అయితే అమ్మ తీసుకొని వచ్చిందండి నాకు. అదే వేయమంది, చాలా బాగుంటుందని చెప్పింది. అదే వేసి మళ్ళీ ఒకసారి క్లాత్ సహాయంతోనే కలుపుకొని కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. టేస్టీ ఫిష్ ఇగురు అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.